సినీ రంగంలో పెద్ద స్టార్ కావాలని కలలు కనని నటులు ఉండరు. అందులోనూ విలన్ పాత్రలతో ఫేమస్ అయిన వారు చాలా తక్కువ. అందులో సుశాంత్ సింగ్ ఒకరు. దాదాపు 11 పైగా సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో మెప్పించారు. కానీ అతడికి అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ బుల్లితెరపై నటుడిగా మరింత ఫేమస్ అయ్యారు. సినిమాల్లో సక్సెస్ అందుకోలేకపోయినా అతడు టీవీలో మాత్రం రాణిస్తున్నారు. పాపులర్ క్రైమ్ షో సావధాన్ ఇండియాకు హోస్ట్గా మారి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 1998లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 2002లో వచ్చిన జంగిల్ సినిమాతో అతడికి సరైన బ్రేక్ వచ్చింది. ఇందులో దుర్గా నారాయణ్ చౌదరి అనే పవర్ఫుల్ బందిపోటు పాత్రలో నటించాడు. ఆ తర్వాత జోష్, చార్దికి చాందిని, లక్ష్య, లిప్స్టిక్ అండర్ మై బూర్జా వంటి చిత్రాల్లో నటించాడు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇక తెలుగులో రవితేజ నటించిన దుబాయ్ సీను సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత బుల్లితెరపై సావధాన్ ఇండియా షోకి హోస్ట్గా కనిపించి మరింత పాపులర్ అయ్యాడు. ఈ షోతో సుశాంత్ సింగ్ పాపులారిటీ పెరిగిపోయింది. అలాగే టీవీల్లో పలు సీరియల్స్, రియాలిటీ షోలలో కనిపించాడు. నివేదికల ప్రకారం సుశాంత్ సింగ్ ఆస్తులు 10 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్లకు పైగా సినీ రంగంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ భార్య మెలీనా సింగ్, ఆమె ఒడిశా నృత్యకారిణి. ఈ దంపతులకు 2 పిల్లలు. మెలీనా సింగ్ ప్రసిద్ధ నాటక గురు ఇబ్రహీం అల్ఘాజీ శిష్యురాలు. ఆమె ఒడిశా నృత్య షోలో ప్రదర్శనలు కూడా ఇస్తుంది. జంగిల్ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్ మెలీనాను వివాహం చేసుకున్నాడు.